పెద్ద విపత్తు వచ్చి పెద్ద పెద్ద చెట్లన్నీ కూలిపోతూ ఉంటే చిన్న చిన్న గడ్డి మొలకలు మాత్రం నిలబడి ఉంటాయి. ఆ గడ్డి మొలకలు అనుకోవచ్చు పెద్ద పెద్ద వృక్షాలు పడిపోయినాయి అంటే అవి చాలా గొప్పలు అని. కానీ గట్టిగా ఎండ కాస్తాయి వాలిపోతున్న విషయం వాడికి తెలియదు. అలా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ లక్కీగా గెలిచిన ఎమ్మెల్యే పనితీరు. ఒక ఎమ్మెల్యే అంటే ఏ విధంగా పనిచేయాలి, ఎలా ఉండాలి అని మా కుటుంబం నుండి చూపిస్తే, ఒక ఎమ్మెల్యే అనేటటువంటి వాడు ఎలా ఉండకూడదో చూపించినటువంటి ఘనత మాత్రం కొత్తలు బలపరిచింది. ఒక థర్డ్ గ్రేడ్ ఫెలో ఎన్నుకోబడితే దురదృష్టవశాత్తు ఏ విధంగా ఉంటుందో రోజు చూస్తాం. అతని మాట తీరు గాని, ప్రవర్తన గాని ఎంత దిగజారుడుగా ఉన్నదో ఒకసారి గమనిస్తే అసలు మనం అడుగుతున్నదేంటి, అతను మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటి, నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయాల్లో నువ్వు ఏం చేస్తా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే, ఎన్నికల సమయంలో సాఫ్ట్వేర్ హబ్బులు తీసుకొస్తాను, రాజనగరాన్ని సింగపూర్ చేస్తా, ఇలాంటి పెద్ద పెద్ద కబుర్లన్నీ చెప్పి పక్క వెళ్ళిపోయినటువంటి విషయాలన్నీ పక్కన పెడితే, కాళ్ళు అరిగిపోయేలాగా మంత్రుల చుట్టూ తిరిగి కష్టపడి తీసుకొచ్చినటువంటి గ్రాంట్ల సంగతి ఏమైంది అని చెప్పి ఈ రోజున అడుగుతా ఉన్నాం. రాజా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా గోదావరి నీళ్ళు అందాలి, మంచినీళ్ళు, త్రాగునీరు ప్రతి కుటుంబానికి అందాలని చెప్పి తీసుకొచ్చినటువంటి గ్రాంట్లు కానివ్వండి, రైతు సంక్షేమం కోసం ముంపు ప్రాంతానికి గురవుతున్నటువంటి వారిని కాపాడటం కోసం తీసుకొచ్చినటువంటి రివర్స్ పంపింగ్ స్కీములు కానివ్వండి, సీతానగరంలో సిహెచ్సి హాస్పిటల్ కానివ్వండి, 20,000 మందికి పట్టాలు విషయంలో కానివ్వండి, కలవచర్ల నుండి రాజనగరం కానీ, ముగ్గల నుండి సీతానగరం కానీ వేసినటువంటి ఎన్డీపీ రోడ్లు కానివ్వండి, 70% పనులు పూర్తయిపోయినాయి. మిగిలినటువంటి పనులు కొంచెం బాధ్యతగా దృష్టి పెడితే అయిపోతాయి, వాటి పరిస్థితి ఏంటి అని అడిగితే వాటి దేనికి సమాధానం చెప్పకుండా దిగజారిపోయి మాటలు, ప్రతి దాంట్లోని అవినీతి, అక్రమాలు, అరాచకాలు. బ్లాక్ వారీ మెటల్ వ్యాపారం చేసుకునేటటువంటి క్వారీలు వాళ్ళ దగ్గర నుంచి లంచం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటటువంటి వారి దగ్గర నుంచి లంచం, వరి రైతులు వాళ్ళ సరుకు కొనుగోలు చేయాలి అంటే లంచం, పొగాకు రైతులకు సంబంధించి వాళ్ళ దగ్గర అడిగిపుల్ల కొనాలంటే లంచం, కాంట్రాక్టర్లు ప్రభుత్వ పనులు పూర్తి చేయాలి అంటే లంచం, ఆఖరికి యూనివర్సిటీలో వీసీని లంచం అడిగితే గిరిజన మహిళని కూడా చూడకుండా ఆవిడ ఇవ్వకపోవడం వల్ల ఆవిడ మీదకి బూతుల దండకం. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే పనితీరు. దొంగ తిరుగు లేకుండా నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ముందుకురా. మేము చేసినటువంటి ఆరోపణలు కానీ, నువ్వు మా మీద చేసినటువంటి ఆరోపణలు కానీ ఎంతవరకు నిజాయితీ ఉందో కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం దగ్గరే, స్వామివారి దగ్గరే నిరూపించుకుందాం. కానీ నీకు దేవుడి మీద పెద్దగా భక్తి శ్రద్ధలు ఉన్న విషయం బాగా తెలుసు. అందుకని చెప్పి నువ్వు నిజంగా నిజాయితీ పరుడని, నీ గెలుపు కోసం కష్టపడినటువంటి బొడ్డు వెంకటరమణ చౌదరి, ఇప్పుడు ఆయన టీడీపీ ఇన్ఛార్జ్ కానివ్వండి, లేదా ప్రస్తుత ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి గారు కానివ్వండి, వాళ్ళిద్దరూ కూడా వచ్చి ఇదిగో బత్తుల బాలరామకృష్ణ అవినీతి పరుడు కాదు అని చెప్పి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం దగ్గరికి కుటుంబ సమేతంగా వచ్చి
ప్రమాణం చేస్తే ఆ క్షణం నుండి మరలా ఇంకా ఈ ఊసు కానీ నీ విషయాలు కానీ ఖచ్చితంగా ఎత్తాం. ఈ రోజున ఖచ్చితంగా ఈ విషయాల్లో వెంకటరమణ చౌదరి కూడా భాగస్వాముడు. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ మాట, ఇప్పుడు ఈనాటి ఏంటంటే బలరామకృష్ణ ఇంకా మంచిగా అవినీతి అక్రమాలు చేస్తా ఉంటే ఈయనకి రేపు సీట్ ఇవ్వరు, నాకు రేపు సీట్ వస్తుంది కదా అని చెప్పి దురాస్తో ఈయన కూడా నోరు తెరవట్లే. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలు చూస్తా ఉన్నారు. ప్రజలకి అంత అమాయకులు ఏం కాదు. ఒకసారి ఏదో లక్కీ డ్రాలు అప్పుడప్పుడు తగులుతూ ఉంటాయి. వాళ్ళ లక్కీ డ్రాలో అయిపోయినటువంటి ఎమ్మెల్యేవి. నువ్వు రాజా కోసం మాట్లాడే అంత స్థాయి నీకుందని నేను అనుకోవట్లా. నువ్వు దిగజారి మాట్లాడే ముందు ఒక మాట చెప్తున్నా, నువ్వు మాటలతో యుద్ధం అంటే మాటలతో చూసుకోవచ్చు, లేదు ఏదైనా కత్తులు కటార్లు పట్టుకొని రావాలి అంటే దానికి కూడా సిద్ధం, ఏం భయపడేది ఏం లేదు. నువ్వు అమ్మ అబ్బా ఇలాంటి పదాలు మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తిరిగి మాట్లాడు. లేదు నీకు కావాలి గొడవే కావాలి అని అనుకుంటే టైం చెప్పు, ప్లేస్ చెప్పు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వస్తావు, ఇబ్బంది ఏం లేదు. నీకు రాజమండ్రి కంటే రాజమండ్రి, రాజనగరం కంటే రాజనగరం, రాజమండ్రి రూరల్ కంటే రాజమండ్రి రూరల్, ఎక్కడైనా పిలుచుకో, సింగిల్ గానే వస్తాం. నీ మీదకి మా బలగాన్ని చూపించుకునేంత స్థాయి కూడా నీకు కాదు. ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు అమ్మ అప్పల వరకు వెళ్ళామంటే మాత్రం చాలా గట్టిగా ఉంటుందని చెప్పి మాత్రం హెచ్చరిస్తా ఉన్నా. కాబట్టి నెక్స్ట్ ఇతనికి సీట్ రాదు కదా అని అసలు ఉన్నారు వాళ్ళంతా. ఇతని దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు ఏ విధంగా ఉన్నారు? నెక్స్ట్ ఏదైనా జరిగితే ఇతనితో పాటు మేము కూడా పాడైపోతా అన్న భయం దానిలో వాళ్ళు ఉన్నారు. అదే అన్న రాజీనామాలు అన్నది ఇప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఎంపీటీసీగా ఉన్నప్పుడు కూడా ఇలాగే రాజీనామా ఇస్తాను. ఆ రోజున భయపడ్డాడు కాబట్టి ఇవ్వలేదు. ఆ తర్వాత పరిస్థితులన్నీ అనుకూలంగా వచ్చినాయి కాబట్టి, కూటమి ఏర్పడింది కాబట్టి పోటీ చేసాడు. లేకపోతే పోటీ చేస్తాను ఏంటి అతను? కూటమి లేకపోతే కూటమి ఎప్పుడు పేటలు వాళ్తే ఆ రోజు వీళ్ళందరూ డల్ అయిపోతారు. ఇది ఎవ్వరు కూడా పోటీకి కూడా సిద్ధం అవరు. ఖచ్చితంగా అందులో నిజాయితీ మా నిబద్ధత, మాకున్నటువంటి క్యాడర్. అట్లాగే ఆయన ఫ్యామిలీతో రమ్మంటారు. అంటే మిగిలిన వాళ్ళతో కూడా కుటుంబ సమేతంగా రమ్మని అడుగుతున్నాం కదా. మళ్ళీ చెప్తున్నా, మాడితే మాత్రం ఇంకోసారి ఊరుకోవడం లేదు. అతను ఎమ్మెల్యే అయితే వచ్చా 3 అక్షరాలు మేము చూడనే కాదు, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఎంత దూరమే వెళ్తాం. ఇంకోసారి చనిపోయిన నా తండ్రి విషయం కానీ, నా తల్లి విషయం కానీ ఏదైనా నోరు తెరిచి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఇంటి దగ్గరికి వెళ్ళి మరి గొడవ చేస్తా అవసరం. ఎంత దూరమే వెళ్తాం. లేదా అతనికి ఏమైనా ఊపుకుంటే తను రమ్మనంటే తను మా ఇంటికి అతని ఎంత దూరం, అతని మా ఇంటికి అంత దూరం, ఎక్కడైనా చూసుకోవచ్చు. దిగజాట మొదలంటే తనకి 4 ఇంటికి దిగజారు.